వర్గీకరణ చేస్తానని ఇడుపులపాయలో తీర్మానం చేసి మన్మోహన్ సింగ్ ప్రధానికి లెటర్ రాసి ఆ రోజుల్లో మొదటగా మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మాదిగల అంశాన్ని విస్మరించాడు. మాదిగలే కాదు, మాలలే కాదు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలకు చెందిన ప్రజాప్రతినిధులు వాళ్ళందరినీ అలంకారప్రాయంగా వాళ్ళకి ఎలాంటి పవర్ లేకుండా నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ కొన్ని వచ్చేటి ఆటోలు కానీ ఒక వెహికల్ కానీ ఇంతకుముందు ఇస్తున్నారు, అవి కూడా లేదు. ఇప్పుడు అడిగితే ఏం సమాధానం కూడా అయితే కావటం లేదు. గత ప్రభుత్వంలో బాగుంది, టీడీపీ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అయితే అసలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ కార్పొరేషన్ లోన్లు కానీ ఏ పథకాలు కానీ ఏమి అందటం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక రకాల పథకాలు 5 సంవత్సరాలు ఇచ్చాయని చెప్పి ఎన్నో రకాల హామీలు అయితే ఇచ్చాడు. కానీ ఈ రోజుటికి ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నింటినీ కొల్లగొట్టి ఈరోజు పథకాల కింద అందరికి ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇలాంటి అరచకమైనటువంటి పరిపాలన కోసం మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు ఉపాధి లేక వాళ్ళు గంజాయి తోలడం కానీ గంజాయి వ్యాపారం చేయడం కానీ అటువంటి పరిస్థితి చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకొని ఈ రోజులో ఉన్నారండి.